గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్. ఓకే అండి, పెద్దగా చెప్పారు, బాగా తినొచ్చారు మా స్టూడెంట్స్. ఈ రోజు థ్రెడ్డింగ్ గురించి కంప్లీట్ గా థియరీ పార్ట్ అనేది చెప్తున్నాను. నాకు తెలిసి మీ డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి అనుకుంటున్నాను. ఎవరికైనా నేను చెప్పాక కూడా డౌట్స్ క్లియర్ కాకపోతే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, ఆన్సర్ చేస్తాను. ఓకేనా? థ్రెడ్డింగ్ రాసిస్తుండమ్మా, థ్రెడ్డింగ్ అని. థ్రెడ్డింగ్ 2 టైప్స్ అన్నమాట. ఒకటి క్లయింట్ థ్రెడ్డింగ్ అండ్ సెకండ్ వన్ సెల్ఫ్ థ్రెడ్డింగ్. క్లయింట్ థ్రెడ్డింగ్ అంటే మనము క్లయింట్ కి చేసేది, అండ్ సెల్ఫ్ థ్రెడ్డింగ్ అంటే మనకి మనం చేసుకునేది. మరి మనకి మనం ఎక్కడెక్కడ చేసుకోవచ్చు అంటే అక్కడికే వస్తున్నా. ఇప్పుడు క్లయింట్ థ్రెడ్డింగ్, అసలు థ్రెడ్డింగ్ అనేది ఏ ప్లేసెస్ లో చేస్తాము? థ్రెడ్డింగ్ అనేది ఫోర్ హెడ్, ఐబ్రోస్, upper lip, side blocks, and chin. Forehead తెలుసు కదా, forehead, eyebrows, upper lip, chin lip. అండ్ తర్వాత ఏంటంటే ఎప్పుడైతే వ్యాక్సిన్ చేస్తాం కదా, వ్యాక్సిన్ చేశాక హ్యాండ్స్ కి కానీ లెగ్స్ కానీ ఎక్కడైనా కొంచెం హెయిర్ మిగిలిపోతుంది కదా, ఏంటి 1 or 2 హెయిర్ కొంచెం ప్లేస్ లో అక్కడ కూడా రిపీటెడ్ గా వ్యాక్స్ పెడతాం. అలా చేయకూడదు. వ్యాక్సిన్ చేసిన తర్వాత 1 or 2, 3, 4, 5 హెయిర్స్ ఎక్కడైనా ఉంటే అప్పుడు మీరు థ్రెడింగ్ ద్వారా తీసేయచ్చు అనమాట. అప్పుడు కూడా థ్రెడ్ యూస్ చేయొచ్చు, కానీ హెయిర్ అంతా రిమూవ్ చేయడానికి థ్రెడ్డింగ్ యూస్ చేయకూడదు. ఇప్పుడు ఐబ్రో షేప్స్ ఎలా ఉంటాయి అది చూద్దాము. ఎన్ని షేప్స్ ఉంటాయి అంటే, షేప్స్ ఆఫ్ ఐబ్రోస్. ఫస్ట్ స్ట్రైట్, సెకండ్ రౌండ్, third angular, fourth wavy. And changings. అర్థమైంది కదా? ఫస్ట్ స్ట్రైట్, రౌండ్, యాంగులర్ అండ్ వేవీ చేంజెస్. జనరల్ గా లేడీస్ లో మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి, సారీ ఎక్కడ ఉన్నా గానీ ఇవే షేప్స్ ఉంటాయి అన్నమాట. చైనీస్ లో మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. అందుకని ఐబ్రోస్ లో చైనీస్ ని స్పెషల్ షేప్ గా మనము ఐడెంటిఫై చేస్తాము అన్నమాట. స్ట్రైట్, రౌండ్, యాంగులర్ ఈ మూడు చాలా మందికి ఉంటాయి. స్ట్రైట్ ఎలా ఉంటుంది చూడండి. యాంగులర్ చూడండి. డిఫరెన్స్ అర్థమైందా? స్ట్రైట్ వచ్చేసి ఎండ్ దగ్గర ఆగిపోతుంది అనమాట. అది కిందకి వెళ్ళదు, అటు పైకి వెళ్ళదు అనమాట, ఎండ్ అయిపోతుంది. రౌండ్ వచ్చేసి క్లియర్ గా పై నుంచి కింద వరకు వస్తుంది. యాంగులర్ అంటే ఒక దగ్గర స్టార్ట్ అవుతుంది, ఒక పాయింట్ వెళ్తుంది, అక్కడ నుంచి క్రిందికి వస్తుంది అనమాట. కింద కూడా అలాగే ఉంటుంది యాంగులర్. మన పాయింట్ లో స్టార్ట్ అవుతుంది,
పైకి వెళ్ళిపోతుంది అండ్ తర్వాత క్రిందికి వస్తుంది అనమాట. ఇది యాంగులర్ షేప్ అన్నమాట. ఇంకా వేవీ షేప్, జనరల్ గా వేవీ షేప్ 100 లో 1 మెంబర్ 2 మెంబర్స్ కే ఉంటుంది అండ్ జెంట్స్ లో ఎక్కువగా ఉంటుంది. హెయిర్ అనేది అనీవెన్ గా పెరిగి ఉంటుంది, ఒక లైన్ ఉంటుంది, మధ్య మధ్యలో హెయిర్ ఏంటంటే 1 2 ఎక్సెస్ గా పెరిగి ఉంటుంది అండ్ కర్ల్స్ లాగా ఉంటుంది అనమాట. అది స్టార్టింగ్ లో బ్రాడ్ గానే ఉంటుంది, ఎండింగ్ లో కూడా బ్రాడ్ గానే ఉంటుంది. మాక్సిమం స్టార్టింగ్ లో కొంచెం ఎక్కువ బ్రాడ్ గా ఉన్న ఎండ్కి వచ్చే వరకు కొంచెం తక్కువగా బ్రాడ్ గా ఉంటుంది కానీ సన్నగా ఉండదు. అండ్ చైనీస్ కి మాక్సిమం ఇలా చిన్నగా ఉంటాయి అనమాట, 2 సైడ్స్ కూడా చిన్నగా ఉంటాయి చైనీస్ కి. అందుకని స్పెషల్ గా మనము చైనీస్ కి ఒక షేప్ ఉంది అనేది ఇక్కడ చెప్పుకుంటున్నాం అనమాట. ఇవి ఐబ్రో షేప్స్. ఇప్పుడు స్ట్రైట్ ఎవరికి బాగా సూట్ అవుతుంది అంటే రౌండ్ ఫేస్ ఉన్న వాళ్ళకి, రౌండ్ ఫేస్ ఉన్న వాళ్ళకి స్ట్రైట్ సూట్ అవుతుంది అండ్ రౌండ్ కూడా బాగా సూట్ అవుతుంది. స్క్వేర్ ఫేస్ ఉన్న వాళ్ళకి, స్క్వేర్ ఫేస్ అంటే ఎక్కువగా జాలైన ఎక్కువగా ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి రౌండ్ బాగా సూట్ అవుతుంది. చాలా మందికి జాలైన్ అనేది కొంచెం బ్రాడ్ గా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి రౌండ్ సూట్ అవుతుంది. జనరల్ గా యాంగులర్ లాంగ్ ఫేస్ ఉన్న వాళ్ళకి అండ్ రౌండ్ ఫేస్ ఉన్న వాళ్ళకి కూడా సూట్ అవుతుంది. ఇది ఎవరికి సూట్ అవుతుంది అని చెప్పలేము. ఇవి ఉన్న వాళ్ళు కూడా చాలా బాగా కనిపిస్తూ ఉంటారు, జంట్లో ఉంటుంది అనమాట. అండ్ ఇది చైనీస్. ఓకేనా? అయితే ఏ ఐబ్రో షేప్ బాగుంటది మేడం అని మీకు ఒక డౌట్ రావచ్చు కదా. నేనైతే షేక్ అవుతుంది చేస్తారా ఆగమే కొంచెం ఇష్టమైందా కదా. అయితే నేను నా ఎక్స్పీరియన్స్ లో నేను నోటీస్ చేసింది ఏ షేప్ ఐబ్రోస్ బాగుంటాయి అనేది అందరికి, నాకు కూడా వచ్చిన డౌట్ ఎంతో కాలం నుంచి. సో అప్పటి నుంచి కూడా నేను చూస్తూనే ఉన్నాను ఈ ఐబ్రో షేప్ ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు, అలా ఆ ఐబ్రో షేప్ ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు అని. అన్నిటికన్నా నాకు నా ఒపీనియన్ చెప్తున్నాను, యాంగులర్ షేప్ ఉన్న వాళ్ళు అందంగా కనిపిస్తారు. అంటే మిగతా వాళ్ళు అందంగా లేరని కాదు, ఇప్పుడు ఒక్కొక్కరికి ఒకటి యాంగులర్ ఉంటుంది, ఒకటి రౌండ్ ఉంటుంది, ఒకటి క్రిందకి ఉంటుంది, ఒకటి పైకి కూడా ఉంటుంది అనమాట. అలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటారు. ఇది నా ఒపీనియన్ మాత్రమే, మళ్ళీ చెప్తున్నాను, బాగుంటారు అనమాట. అట్లా అని రౌండ్ షేప్ ఉన్న వాళ్ళు బాగోరా అంటే వాళ్ళ ఫేస్ ని బట్టి, వాళ్ళ ఐబ్రోస్ సన్నగానా లావుగానా దాన్ని బట్టి బాగుంటారు. కానీ యాంగులర్ షేప్ ఉన్న వాళ్ళు బాగోకుండా ఎవరు లేరు, నేను నోటీస్ చేసిన దాన్ని బట్టి. అది ప్రొసీజర్, ప్రొసీజర్ కాదు, చెప్పండి. మనం ఏమేమి యూజ్ చేసాము? ఏం థ్రెడ్? 40 నంబర్ థ్రెడ్, కాటన్ థ్రెడ్. ఓకేనా? నెక్స్ట్ ఇంకేం యూజ్ చేసాము? స్మాల్ సీజర్, టాల్కమ్ పౌడర్, మసాజ్ క్రీమ్ లేదా జెల్, కాటన్. ఓకే, కాటన్ ఇవన్నీ కూడా యూజ్ చేసాము. కాటన్ ఎందుకు యూజ్ చేసాము? జెల్ మనం జెల్ తో మసాజ్ చేసిన తర్వాత క్లీన్ చేయడానికి, క్లీన్ చేసిన తర్వాత మనము బొట్టు కూడా కస్టమర్ కి ఇచ్చి పంపాలి, అది బ్యూటిషియన్ బాధ్యత. ఓకేనా? అవి రాసేసుకోండి రిక్వైర్మెంట్స్ లో. మీరు ఎగ్జామ్ ప్రొసీజర్ లో ఫస్ట్ పాయింట్, ఫస్ట్ కస్టమర్ యొక్క ఐబ్రో షేప్స్ ఎలా ఉన్నాయి ఐడెంటిఫై చేయాలి. చాలా మందికి లాస్ట్ టైం ఎక్కడైనా చేసుకున్నా లేదంటే మనం చేసినా, ఎవరు చేసినా సరే ఎక్కడో ఒక దగ్గర హెయిర్ పోయి ఉండొచ్చు లేదా క్లియర్ గానే ఉండొచ్చు. అది బ్యూటిషియన్ నోటీస్ చేసి ముందుగానే చూపించాలి కస్టమర్ కి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్, సెకండ్ ఏంటంటే ఐబ్రోస్
చేసే ముందు కాటన్ సహాయంతో టాల్కమ్ పౌడర్ అప్లై చేయాలి. ఫింగర్ తీసుకొని ఇలా అప్లై చేయడం కరెక్ట్ పద్ధతి కాదనమాట. పౌడర్ ని కాటన్ లో తీసుకొని అప్లై చేయాలి. ఇది సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ పాయింట్ ఏంటి అంటే మేడం పౌడర్ చెండుతో వాడద్దా? పౌడర్ చెండు పఫ్ యూజ్ చేయకండి. పెద్దగా ఉంటది చిన్నగా ఉంటదని కాదు, కానీ ఒకే పఫ్ ఉంటుంది. ఒక్కొక్క కస్టమర్ కి ఒక్కొక్క పఫ్ పెట్టలేము కదా, కాబట్టి వాళ్ళకి యూజ్ చేసిన కాటన్ ఎలా వేసి పడేస్తామని పడేయాల్సిందే కంపల్సరీ. కాటన్ యూజ్ చేయడం వల్ల ఇది ఒక బెనిఫిట్ ఉంటది, ఒకరి నుంచి ఒకరికి చెమట కానీ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. ఓకేనా? ఇది థర్డ్ పాయింట్ ఏంటి అంటే ఐబ్రోస్ చేస్తున్నప్పుడు కస్టమర్ కి ఐబ్రోస్ చేస్తున్నప్పుడు బ్యూటీషియన్ కస్టమర్ కి రైట్ సైడ్ నిలబడాలి. ఇది థర్డ్ పాయింట్. అండ్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఎందుకు నిలబడాలి అనేది అర్థమైందా? ఎందుకు నిలబడాలి అంటే మనం ఐబ్రోస్ చేసేటప్పుడు హెయిర్ గ్రోత్ డైరెక్షన్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో రిమూవ్ చేయాలి. దానికోసము మనము రైట్ సైడ్ నిలబడాలి. ఎందుకంటే రైట్ సైడ్ ఐబ్రో ఉంది, మనము రైట్ సైడ్ ఐబ్రోకి మనము కస్టమర్ కి రైట్ సైడ్ నిలబడితేనే థ్రెడ్ కి మనకి హెయిర్ అనేది ఆపోజిట్ వస్తుంది. సైడ్ ఐబ్రో చేసేటప్పుడు కస్టమర్ కి బ్యూటీషియన్, ఈ థర్డ్ ఫోర్త్ కూడా ఇది ఓన్లీ బ్యూటీషియన్, ఇది కస్టమర్ కాదు. బ్యూటీషియన్ స్టాండింగ్ పొజిషన్ అన్నమాట. ఇది థర్డ్ ఫోర్త్ పాయింట్స్. లెఫ్ట్ సైడ్ ఐబ్రో చేసేటప్పుడు బ్యూటీషియన్ కస్టమర్ కి బ్యాక్ సైడ్ నిలబడాలి. ఇప్పుడు ఫిఫ్త్ పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు క్లయింట్ అన్నమాట. ఫిఫ్త్ అండ్ సిక్స్త్ క్లయింట్ పాయింట్స్. సిక్స్త్ పాయింట్ ఇదేమో బ్యూటీషియన్, కస్టమర్స్ ఏం చెప్పాలి. ఫిఫ్త్ పాయింట్ లో రైట్ సైడ్ ఐబ్రో చేసేటప్పుడు రైట్ హ్యాండ్ కింద అండ్ లెఫ్ట్ హ్యాండ్ పైన టైట్ గా లాగి పట్టుకోమని చెప్పాలి. సిక్స్త్ పాయింట్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ ఐబ్రో చేసేటప్పుడు ఎటు సైడ్ ఐబ్రో చేసేటప్పుడు ఆ హ్యాండ్ కింద కస్టమర్ కి అండ్ రైట్ హ్యాండ్ పైన టైట్ గా పట్టుకోమని చెప్పాలి. నెక్స్ట్ ఐబ్రోస్ అన్ని చేసేసారు, ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా. స్మాల్ సీజర్ తో ఫస్ట్ ఎలా చేయాలి, మొత్తము హెయిర్ అంతా పైకి దువ్వేసేయండి, పైకి కోమ్ చేయండి ఐబ్రో బ్రష్ తో. తర్వాత మొత్తం సైడ్ కి చేయండి. ఆ సైడ్ కి చేశాక కూడా కొన్ని హైట్ ఉంటాయి కదా లైన్ కి ఎక్స్ట్రాగా, అప్పుడు మాత్రమే కట్ చేయండి. సెవెంత్ పాయింట్ ఎక్స్ట్రా హెయిర్ ని కట్ చేయడం. అండ్ ఎయిత్ పాయింట్ ఏంటి అంటే కస్టమర్ కి చూపించండి, లావుగా అడిగారా సన్నగా అడిగారా, ఎక్కువ తీసామా తక్కువ తీసామా. ఫైనల్ స్టేజ్ అనమాట ఇది ఎయిత్. ఒకసారి చూపించండి. నైన్త్ పాయింట్ మసాజ్. కానివ్వండి, మసాజ్ క్రీమ్ కానివ్వండి, అది కూడా లేకపోతే మీ దగ్గర పౌడర్ ఉన్నా సరే, క్లెన్సింగ్ మిల్క్ ఉన్నా సరే మసాజ్ చేయాలి. జనరల్ గా పార్లర్స్ ఏం చేసే వాళ్ళం అంటే ఆస్ట్రింజెంట్ కాటన్ లో తీసుకొని మసాజ్ లా కాకుండా క్లీన్ చేసి పంపించేసే వాళ్ళం. అలా కూడా చేయొచ్చు. మళ్ళీ అగైన్ కాటన్ తో, ఇక్కడ స్పంజ్ కాదు కాటన్ తో క్లియర్ గా క్లీన్ చేసి బొట్టు ఇచ్చేసి పంపించాలి. ఎన్ని పాయింట్స్ వచ్చాయి? 10. ఇప్పుడు మీకు ఈజీగా రాయగలుగుతారు కదా. నెక్స్ట్ ఏజ్ లిమిట్స్ ఏంటి అంటే 20 years వరకు కూడా గ్రోయింగ్ స్టేజ్ లో ఉంటారు. టీనేజ్ అంటే 19 వరకు, ఇంకా 20-25 వరకు కూడా గ్రోయింగ్ మంచిగా చార్మింగ్ గానే ఉంటారు అనమాట, లేడీస్ అయినా జెంట్స్ అయినా. సో 19 years వరకు చేయించుకోవద్దు వద్దనమాట.
20 ఇయర్స్ అబోవ్ తర్వాత అకేషనల్ గా ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారి ఫంక్షన్ ఉంది తప్పట్లేదు అలా టైంలో చేసుకోవాలి. థర్టీ ఇయర్స్ అబౌవ్ మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్. థర్టీ ఇయర్స్ అబౌవ్ మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్. ఎందుకు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా పెరుగుతూ ఉంటుంది. కొంతమందికి ఒకసారి చేస్తే 2 months వరకు కూడా హెయిర్ అనేది కనిపించదు. కొంతమందిలో నెక్స్ట్ వీక్ నుంచే స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళ లోపల ఉన్న హార్మోన్స్ చేంజెస్ వలన, వాళ్ళ తీసుకునే ఫుడ్ వలన కూడా ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటుంది. ఇది అర్థమైనదా? ఏజ్ లిమిట్స్. నెక్స్ట్ అడ్వాంటేజెస్. అడ్వాంటేజెస్ అంటే ఒక్కటే ఉంది, ఎక్కువ ఏం లేవు. అనీవెన్ గా ఉన్న హెయిర్ అంతా కూడా రిమూవ్ చేస్తాం కాబట్టి ఐబ్రోస్ నీట్ గా ఫేస్ అందంగా కనిపిస్తుంది. ఫేస్ అందంగా, చార్మింగ్ అండ్ నీట్. ఇది అడ్వాంటేజ్ అన్నమాట. అండ్ 7th డిసడ్వాంటేజెస్. డిసడ్వాంటేజెస్ లో ఏంటి అంటే చేస్తున్నప్పుడు కస్టమర్ పెయిన్ తోనే ఇలా ఇలా అంటూ ఉంటారు. ఆ మూమెంట్ ఎవరు చూసుకోవాలి? బ్యూటిషియనే చూసుకోవాలి. కస్టమర్ కి పదే పదే చెప్తూ ఉండాలి, లూజ్ పట్టుకున్నారు, టైట్ పట్టుకోండి, టైట్ పట్టుకోండి, లాగండి, పెయిన్ వస్తుంది అనేసి చెప్పాలన్నమాట. అది ఒక డిసడ్వాంటేజ్. హోల్డ్ టైట్లీ అని పదే పదే. అండ్ పొరపాటున మనం ఏదైనా మనకి కాన్షియస్ గా అంటే మనకి కొంచెం హెల్త్ బాగాలేకపోయినా, లేకపోతే మనం ఏదైనా వేరే మూడ్ లో ఉన్నా గానీ చేస్తున్నాం అనుకోండి, పొరపాటు జరిగే ఛాన్సెస్ ఉంటాయి. మామూలుగా ఉన్నా గానీ పొరపాటు జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు స్కిన్ కట్ అవడం, ఎక్కడో దగ్గర షేప్ అవుట్ అవడం కూడా జరుగుతుంది. అలాంటప్పుడు నేను అలా చేయలేదు, నేను కరెక్టే చేశానని మనం రిపీటెడ్ గా చెప్పకూడదు. ఎందుకంటే రాంగ్ చేశామని చెప్పండి. ఒకసారి చెప్తే ఎదుటి వాళ్ళు అర్థం చేసుకుంటారు. అసలు నేను చేయలేదు అనేది మనం బ్లఫ్ చేసినట్లు వాళ్ళకి క్లియర్ కట్ గా అర్థమవుతుంది అనమాట. కాబట్టి మనల్ని నమ్మరు, నెక్స్ట్ టైం మన పర్లేదు రారు. అండ్ సజెషన్స్ లో ఫస్ట్ సజెషన్ ఏంటి అంటే, ఇప్పుడు 50 ఇయర్స్ అబౌవ్ ఉన్న వాళ్ళు, 60, 70 అబౌవ్ ఉన్న వాళ్ళ స్కిన్ ఎలా ఉంటుంది? లూజ్ గా ఉంటుంది. ఇప్పుడు మరి అలాంటి వాళ్ళకి ఐబ్రోస్ చేస్తుంటే వాళ్ళకి కూడా ఎక్కువ పెయిన్ ఉంటుంది. కాబట్టి అప్పుడు ఆ పెయిన్ అనేది తెలియకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఇది ఐస్ క్యూబ్ అనుకోండి. ఇది ఐస్ క్యూబ్ అనుకోండి. మన దగ్గర టిష్యూస్ ఉంటాయి కదా, ఆ టిష్యూ కి లోపల ఐస్ క్యూబ్ పెట్టేసి ఐబ్రోస్ మీద అండ్ ఐబ్రో పైన అండ్ ఐబ్రో కింద అండ్ ఐబ్రో మీద కూడా, ఓకేనా, ఐస్ క్యూబ్ ని రబ్ చేయాలి. రబ్ చేసినప్పుడు కొంచెం వాటరీగా వస్తూ ఉంటుంది టిష్యూకి, అది వెళ్ళిపోతుంది అనమాట. దాని తర్వాత 1-2 minutes వెయిట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? ఐస్ క్యూబ్ రబ్ చేయడం వల్ల స్కిన్ అనేది కొంచెం సేపటి కొరకు సెన్సేషన్ ని కోల్పోతుంది అనమాట. అంటే ఎక్కువ పెయిన్ అనేది రాకుండా ఉంటుంది. అంతేకాకుండా థ్రెడ్ ని ఎక్కడ వాళ్ళకి యూజ్ చేస్తున్నాం ఆ థ్రెడ్ తడపండి. కొంత థ్రెడ్ తీసుకొని తడిపేస్తే గ్రిప్ అనేది బాగా తీసుకుంటుంది అనమాట. ఇక్కడ ఏం చేయాలని చెప్పాను? యూజ్ ఐస్ క్యూబ్, యూజ్ వెట్ థ్రెడ్. థర్డ్ సజెషన్ ఏంటి అంటే, మా ఐబ్రోస్ పలుచగా ఉన్నాయి,
బ్లాక్ గా కనిపించట్లేదు లేదా వైట్ అయిపోతున్నాయి అని చెప్తూ ఉంటారన్నమాట. ఐబ్రోస్ ఎలా అంటే అండి, మనం వైట్ గా ఉన్న ఐబ్రోస్ ని బ్లాక్ గా చేయడము అలా మేకప్ ద్వారా తప్ప ఇక ఇప్పుడు వచ్చాయి ఏంటంటే, ఇప్పుడైతే మనకి పర్మనెంట్ ఐబ్రోస్ కెమికల్స్ యూజ్ చేసి వచ్చింది. నీడిల్ ఇన్సర్ట్ చేసి కెమికల్ ని ఇన్సర్ట్ చేస్తుంది. అది కొంచెం లాంగ్ ప్రాసెస్ అండ్ చాలా రిస్కీ ప్రాసెస్ అన్నమాట. ఒక ఏజ్ లో దాంతో ఏమైతుంది, స్కిన్ అనేది తట్టుకోకపోయినా కొంచెం ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. చేసుకునే వాళ్ళందరికీ ప్రాబ్లమ్స్ వస్తాయని కాదు, కానీ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. అప్పుడు ఏం చెప్తాము అంటే, ఆల్మండ్ ఆయిల్ ని రెగ్యులర్ గా ఒక 1 to 3 4 months జస్ట్ 1 డ్రాప్ అప్లై చేసుకోండి ఐబ్రోస్ మీద, మసాజ్ లాగా చేసుకోండి. నైట్ అంతా కూడా అలాగే ఉంచుకోండి. హెయిర్ అనేది వచ్చే ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి. అసలు థ్రెడ్డింగ్ అంటే ఏంటి? అవసరం లేని హెయిర్ ని థ్రెడ్ సహాయంతో రిమూవ్ చేయడాన్ని థ్రెడ్డింగ్ అంటారు. థ్రెడ్డింగ్ అంటే ఏంటి? మన మీద మనం సడన్ గా మనం పార్లర్ కి వెళ్ళలేకపోయినప్పుడు చేసుకోవడం. ఎక్కడెక్కడ చేసుకోవచ్చు మనం సెల్ఫ్ థ్రెడ్డింగ్? ఐబ్రోస్, అప్పర్ లిప్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ చిన్ కూడా కొంతవరకు చేసుకోవచ్చు, కానీ లోయర్ ఐబ్రో అనేది కొంచెం కష్టంగా ఉంటుంది, పెయిన్ఫుల్ గా ఉంటుంది అనమాట. ఫస్ట్ సజెషన్ ఏంటి అంటే, మీరు ఐబ్రోస్ చేయడానికి రేజర్ బ్లేడ్ కానీ యూజ్ చేయకండి, సేఫ్ కాదు. ఇదండి కంప్లీట్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ వస్తే థ్రెడ్డింగ్ థియరీలో బ్యూటిషియన్ నేర్చుకునే స్టూడెంట్స్ లేదా ఆల్రెడీ నేర్చుకునే స్టూడెంట్స్ అయితే తెలుస్తుంది. ఒకసారి మీరు కూడా వినండి ఎలా చెప్పాము క్లాస్ అనేది, థియరీ క్లాస్ ఎలా ఉంది అనేది. ఒకవేళ మీకు కూడా ఇంకా డౌట్స్ వస్తే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఓకేనా? బాయ్.